3 తరాలుగా కోట్లాది మంది పాఠకుల ఆరాధ్య రచయిత్రి గానేగాక సాహితీ జగతిలో ధృవతారగా యద్దనపూడి సులోచన రాణి కీర్తి గడించడం విశేషమని ప్రముఖ సంఘ సేవకురాలు ఎంసి ఇందుమతి అభిలాషించారు. కొంగారెడ్డిపల్లిలోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో భారతీయ తెలుగు రచయితల సమైక్య ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి సాహితీ వైభవంపై కవితార్చన మరియు గీతార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 62 ఏళ్ల పాటు సాహితీ క్షేత్ర సామాగ్నిగా వెలిగి తన నవలలో సజీవత్వాన్ని తొణికిసలాడించారన్నారు. కేశవరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవి శ్రీధర్ రెడ్డి, రచయితల సమైక్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ సి నారాయణస్వామి సంయుక్తంగా మాట్లాడుతూ సాటి వ్యక్తుల జీవితాల్లోని అంతఃసంఘర్షణలను అర్థం చేసుకుని ఆ ప్రేరణతో విస్తృతంగా అక్షర సేద్యం చేసిన సులోచన రాణి అరుదైన రచయిత్రిగా చరిత్రలో నిలిచారన్నారు. ప్రముఖ రచయితలు తోట గోవిందన్, నందిపాటి చక్రపాణి సంయుక్తంగా మాట్లాడుతూ 75 నవలలు రాసి విభిన్న కథాంశాలతో సుదీర్ఘ రచనా ప్రస్థానం సాగించిన సులోచన రాణి విజయధ్వజంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం 30 మంది రచయితలకు యద్దనపూడి సులోచన రాణి జాతీయ పురస్కారాలు 2026ను మర్రిపూడి దేవేంద్రరావు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రచయితలు బి చక్రవర్తి, ఆర్ షాజహాన్, జి శాంతకుమారి, వరలక్ష్మమ్మ, గంగాభవాని, జి గోవిందయ్య, ఎస్ మునీంద్ర, కొటారి వెంకటరత్నం, ఎం కన్నయ్య నాయుడు, జగదీష్ కుమార్, పాడి రాధ, బ్రెయిన్ బాక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్ యువన్య, సంఘ సేవకులు కోటేశ్వర మొదలియార్, బి శ్రీనివాసమూర్తి, జి లక్ష్మీపతి, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. గారి చేతుల మీద కూడా వారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. వారికి ప్రదానం జరుగుతుంది. తర్వాత బాలసుందరం గారు తర్వాత చేసుకుంటున్నాను. ఇందుమతి మేడం గారి అమృత హస్తాలు కూడా వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. గ్రూప్ ఫోటో ఎత్తియా Smile, smile.